హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. సినిని గురించి మన పెద్దలు ఎన్నో రకరకాల ఆశ్చర్యకరమైన కథలు చెబుతూ ఉంటారు. వాటిలో కొన్నైనా మీరు విని ఉంటారు. శని పట్టిన వారికి అనేక కష్టాలు కలుగుతాయని, శని వదిలిపోయిన వెంటనే ఆ కష్టాలు కూడా మాయమవుతాయని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటిదే ఒక కథ నేను చెబుతాను, వినండి. అనగనగా ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి జ్యోతిషం చెప్పడం బాగా వచ్చు. అందుచేత తనకు ఏ రోజున ఏమి కష్టం రాబోతుందో ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడుతుండేవాడు. ఒకనాడు ఆయన ప్రశ్న చూసుకోగా తనకు వేలినాటి శని ఉందని తెలుసుకున్నాడు. ఏలినాటి శని అంటే శని 7.5 సంవత్సరాలు విడవకుండా మనుషుని పీడించడం అన్నమాట. మన బ్రాహ్మణుడు ఈ సంగతి తెలుసుకొని అతను వచ్చి పట్టకముందే శనిని గురించి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా తపస్సు చేయగా ఒకనాడు అతనికి శని కలలో కనపడి ఏమి కావాలని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏమీ లేదు మహాత్మా, నీవు నన్ను 7.5 సంవత్సరాల పాటు పీడించదలుచుకున్నట్లు తెలుసుకున్నాను. అలా పీడించకుండా నన్ను వదిలివేయమని కోరుతున్నాను అన్నాడు. అదెలా కుదురుతుంది? కావలిస్తే నువ్వు ఇంతగా ప్రార్థించావు గనక నేను నిన్ను 7.5 సంవత్సరాల బదులు 3.5 సంవత్సరాలు మాత్రమే పీడిస్తాను అని చెప్పి శని మాయమైపోయాడు. మన బ్రాహ్మణుడికి అప్పటికీ తృప్తి కలగలేదు. మళ్ళీ మొదలుపెట్టాడు తపస్సు. అదివరకట్లాగే మళ్ళీ శని కలలో ప్రత్యక్షమై, ఏమయ్యా బ్రాహ్మడా, ఇంకా ఏమైనా వరాలు కావాలా ఏమిటి? మళ్ళీ తపస్సు సాగించావు అని అడిగాడు. వరాలు అంటూ ఏమీ లేవు. నీ పీడ ఎలాగైనా నాకు లేకుండా చెయ్యమని కోరుతున్నాను అన్నాడు బ్రాహ్మణుడు. వీలు లేదయ్యా, 1 ఏడాది పాటు మాత్రం పీడిస్తాను అని చెప్పి మాయమైపోయాడు శని. కానీ బ్రాహ్మడు అంతటితో తృప్తిపడి ఊరుకుంటేనా మళ్ళీ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఆఖరికి శని ఒకరోజు ప్రత్యక్షమై, ఏమయ్యా బ్రాహ్మడా, పాపం గదా అని 7.5 సంవత్సరాలు పీడించటానికి బదులు ఏడాదితో పాటే వదిలిపెడతానని వరం ఇచ్చినందుక ఇంకా నా వెంబడబడి ఏదిస్తున్నావు? ఇది నా ఆఖరి వరం. 7 గడియలన్నా నిన్ను పీడించకుండా వదలను. ఇది ఖాయం. ఈసారి నువ్వు ఎన్నేళ్ళు తపస్సు చేసినా కూడా నేను నీకు కనిపించను. మర్యాదగా ఈ వరంతో తృప్తిపడు అని చెప్పి మాయమైనాడు. సరే, పాపం ఏం చేస్తాడు బ్రాహ్మడు? ఆ 7 గడియల కాలం ఎలాగో శనిపీడ తప్పదు కదా అని ఎలాగో బాధపడదామనుకున్నాడు. కొన్ని రోజులు గడిచినాయి. బ్రాహ్మణుడికి శని పట్టే రోజు వచ్చింది. అయినా బ్రాహ్మణుడికి శనిపీడ ఎలాగైనా తప్పించుకోవాలని ఆశ ఇంకా పోలేదు. ఆలోచించాడు. తను ఊళ్ళో ఉన్నట్లయితే తన వల్ల ఊళ్ళో వాళ్ళెవ్వరికైనా కానీ ఊళ్ళో ఎవరి వల్లనైనా తనకు కానీ ఆపద రావచ్చు. అందుచేత ఎవరు ఉండని అడవిలోకి వెళ్ళి ఒంటరిగా ఆ 7 గడియలు కాలం గడిపేస్తే శని తనని పీడించలేడు కదా అనుకున్నాడు. ఇలా అనుకొని బ్రాహ్మణుడు తన మడిసంచి ఒకటి చేతబుచ్చుకొని అడవికి చేరుకున్నాడు. ఎండ చాలా తీవ్రంగా ఉంది. దాహం వేస్తూ ఉండడం చేత ఆ చుట్టుప్రక్కల ఎక్కడైనా మంచినీరు దొరుకుతుందేమో అని బయలుదేరాడు. అలా పోతుండగా ఒక పుచ్చకాయల తోట కనిపించింది. ఆ తోట కాపరిని అడిగి ఒక పుచ్చకాయ తీసుకొని దాంట్లో సగం తిని మిగతా సగం తన సంచిలో పెట్టుకొని మళ్ళీ బయలుదేరి పోతున్నాడు. అలా పోతూ ఉండగా ఒక పాడుబడిన గుడి కనిపించింది. అక్కడ జపం చేసుకుంటూ కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే శని అతనిని పట్టాడు. పాపం ఆ సంగతి బ్రాహ్మణుడికేం తెలుసు? నిశ్చితంగా జపం చేసుకుంటున్నాడు. ఇంతలో ఆ అడవి పక్కన ఉన్న రాజుగారి కొడుకు కనిపించలేదని రాజుగారి భటులు ఎతుక్కుంటూ బ్రాహ్మణుడు కూర్చున్న గుడివైపు వచ్చారు. బ్రాహ్మణుణ్ణి శని పట్టాడు గదు, అందుకని బ్రాహ్మడి సంచిలో ఉన్న పుచ్చకాయ నుంచి కారుతున్న నీరు సంచి తడిసి నెత్రుతో తడిసినట్లుగా కనిపించేటట్లు చేసింది రాజుగారి భటులకు. భటులు ఆశ్చర్యపోయి ఆ సంచి విప్పి చూశారు. ఇంకేముంది, శని మహిమ వలన దాంట్లో ఉన్న పుచ్చముక్క వాళ్ళ కళ్ళకి రాజకుమారుడి తలలాగా కనిపించింది. వెంటనే భటులు ఆ బ్రాహ్మణుణ్ణి ఆ సంచితో పాటు రాజుగారి ఎదుటికి లాక్కెళ్ళారు.
శనిగారి మహిమ వలన రాజుగారికి కూడా పుచ్చముక్క తన కొడుకు తలలానే కనిపించింది. ఇంకేం చూస్తారేం, తీసుకెళ్ళి కొరత వేయండి ఈ పాపాత్ముణ్ణి అని భటులను ఆజ్ఞాపించారు రాజుగారు, కళ్ళు వెంట నిప్పులు కక్కుతూ. పాపం పుణ్యం ఎరిగిన బ్రాహ్మణుడికి చూసారా శని పట్టేసరికి ఎలాంటి ప్రమాదం వచ్చిందో. భటులు బ్రాహ్మణుడిని కొరత వేసే చోటికి తీసుకెళ్ళారు. అప్పటికి శని బ్రాహ్మణుడిని పీడిస్తానన్న 7 గడియలు పూర్తయినాయి. 7వ గడియ పూర్తి కావటం ఏమిటి, అప్పటి వరకు రాజు కొడుకు తలలా కనిపిస్తున్న పుచ్చముక్కలా కనిపించడం ఏమిటి ఒక్కసారి జరిగినాయి. అంతేకాదు ఎక్కడో ఆడుకోవటానికి పోయిన రాజు కొడుకు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇదంతా చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. కొరత ఆపివేయించి ఇలా జరగటానికి కారణమేమిటని బ్రాహ్మణుడిని అడిగారు. మొదటి నుంచి జరిగిందంతా బ్రాహ్మణుడు పూసుగుచ్చినట్లు చెప్పి అంతా శని మహిమ అన్నాడు. రాజు బ్రాహ్మడి జ్యోతిష పాండిత్యానికి ఎంతో మెచ్చుకొని ఆ రోజు నుంచి అతనిని తన ఆస్థాన జ్యోతిష్కునిగా ఉంచుకున్నాడు.